ఎందుకంటే హ్యాపీనెస్ బయట లేనే లేదు, అది లోన ఉంది. జీవితాంతం మీరు పరిగెత్తినా మీకు సంతోషం అనేది దొరకదు. ఎందుకంటే సంతోషం బయట లేనే లేదు, సంతోషం ఇక్కడ ఉంది. అది ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు. ఆమేన్. హ్యాపీనెస్, ఫోర్త్ పాయింట్, హ్యాపీనెస్ ఈజ్ ఎ డిసిషన్. సంతోషం అనేది ఒక నిర్ణయం. నువ్వు సంతోషంగా ఉండాలంటే సంతోషంగా ఉండగలుగుతావు, నువ్వు బాధలో ఉండాలంటే బాధలో ఉండగలుగుతావు. సంతోషం అనేది ఒక నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఇట్ ఈస్ ఎ డిసిషన్, అది నిర్ణయమై ఉంది. హ్యాపీనెస్, హ్యాపీనెస్ అనేది ఒక నిర్ణయం, ఒక నిర్ణయం. అర్థమైందండి? నేను ఈరోజు హ్యాపీగా ఉండదలుచుకుంటున్నాను. ఎలాంటి ప్రభావం కూడా, అంటే బయటి నుండి ఏది కూడా నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా. చూడండి, లోపల నువ్వు బాగున్నప్పుడు బయట నుండి ఏది కూడా నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అంతే, మీ డిసిషన్ మీద, మీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ట్రాఫిక్లో ఉన్నానండి నేను. ట్రాఫిక్లో అంత వేడవుతుంది, హడావిడిగా ఉన్నాయి. తిట్టుకోవచ్చు, బుద్ధి లేదు వీడికి, అసలు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ, ఇలా అనుకోవచ్చు. నీ ఒత్తిడి వాడిని తిడితే ట్రాఫిక్ క్లియర్ అవుతుందా? చెప్పండి. నువ్వు వాడిని తిట్టుకొని వీడిని తిట్టుకుంటే ట్రాఫిక్ క్లియర్ అవుతుందా? చెప్పండి. కాదు. కానీ రోగం మాత్రం వస్తుంది ఫ్రస్ట్రేషన్తో. మీకు ఇంకో సీక్రెట్ చెప్తాను. చాలా మంది ఈ హ్యాపీనెస్ ఉండదు కాబట్టి యాక్సిడెంట్స్ అవుతాయి. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్లో, ఒత్తిడిలో డ్రైవింగ్ చేస్తారు. కొంతమంది ఒత్తిడి ఉంటుంది, వాడు వీడు అని కుసి అని బ్రేక్ అది చేసేసి గోమాగుతుంది. అప్పుడు హాస్పిటల్లో పడి అప్పుడు హ్యాపీనెస్ కావాలనుకుంటాడు. ఇంకే హ్యాపీనెస్, ప్రశాంతంగా కూర్చుంటాడు. డిసిషన్ మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఒకవేళ ఆడవాళ్ళు అనుకున్నారనుకో, ఎవ్రీ డే మార్నింగ్ లేసి అంట్లు తోమాలి పిల్లల్ని అని అనుకుంటే దట్స్ యువర్ ప్రాబ్లం. అరే మార్నింగ్ నేను లేచి మార్నింగ్ హ్యాపీగా ఓకే లా పాటలు పాడుకుంటూ నీట్ చేసి. డిసిషన్. హ్యాపీనెస్ ఎక్కడికో రాదు, ఇక్కడ నుంచి ఓవర్ఫ్లో కావాలి. నువ్వు పుట్టించాలి దాన్ని, నువ్వు తీసుకొని రావాలి దానికి హ్యాపీనెస్ని. అంతేకాని ఎవరో తీసుకురారు. ఇంకో మాట చెప్తున్నాను, ఎవరి ద్వారా హ్యాపీనెస్ ఎన్నడూ ఎప్పుడు దొరకదు, నీ వల్లనే హ్యాపీనెస్ నీకు దొరుకుతుంది. నోట్ దిస్ పాయింట్. ఎవరు నీకు సంతోషం ఇవ్వలేరు. నో వే. ఎవరు నీకు హ్యాపీనెస్ ఇవ్వలేరు. నీకు నువ్వే సంతోషంగా ఉండాలి. ఒక మాట చెప్పాలా మీకు, కొంతమంది లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఎవరైనా వాళ్ళకి పొగిడితే అంటారు, ఎవరైనా డిస్కరేజ్ చేస్తే డిస్కరేజ్ అయిపోతారు. అలాంటి వ్యక్తి ఎప్పుడు జీవితంలో హ్యాపీగా ఉండలేడు. ఎందుకంటే ఎప్పుడు బయట వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు వాడు హ్యాపీ. అంత బయట వాళ్ళు ఎవరైనా పొగిడితే రాంగ్. హ్యాపీనెస్ నీ దగ్గర ఉంది. వారు పొగిడినా పొగడకున్నా నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలి. నీ టాలెంట్ ఏంటో నీకు తెలియాలి. నువ్వు ఎందుకు ఈ భూమి మీద ఉన్నావో నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు అసలు ఏంటి తెలుసుకో. అంతేగాని ఎవరో ఏదో అంటే డ్రెస్ బాగుందంటే ఆ రోజంతా కళలో కూడా వస్తుంది. కొంతమంది డ్రెస్ బాగుందని చెప్పారు, కొంతమంది సంవత్సరాల తర్వాత కూడా, 10 సంవత్సరాల తర్వాత, మీకు తెలుసా ఆ రోజు మీరు నా డ్రెస్ నచ్చింది అని చెప్పారు. అదంత అవసరమా? డ్రెస్ నచ్చిందని చెప్పడం అంత అవసరమా? అంటే వాళ్ళకి ఏంటంటే పొగడ్తలు ఇష్టము. కొంతమంది మనసులో పెట్టుకుంటారు, ఏంటి ఆ రోజు పలానైనా మాట అన్నాడు కదా అనేసి ఆ మనసులో ఆ మాట పెట్టుకొని కొన్ని సంవత్సరాల వరకు మర్చిపోవడం ఆ మాట. వీళ్ళంతా వేరేల మీద ప్రభావితం, వేరే వాళ్ళ ప్రభావితంతో బ్రతికే వాళ్ళు వీళ్ళంతా. వారికి వారుగా ఎవరు చెప్పినా చెప్పకున్నా నాకు తెలుసు, నేను ఆనందించబోతున్నాను. దిస్ ఇస్ మై డిసిషన్, నా నిర్ణయమే ఉందని చెప్పాలి. ఆమేన్. ఆమె చెప్పండి. చాలాసార్లు మనము నిర్ణయాలు రాంగ్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బులు లేవు, పరిస్థితి గందరగోళంగా ఉంది. బైబిల్లో చింత వలన మూరెడు నువ్వు పెంచలేవు, మూరెడు దించలేవు అని ఉంది. ఏం చేయలేము మనం. అంతే. అప్పుడు ఏం చేయాలంటే, ఓకే నో ప్రాబ్లం, డబ్బులు లేవు, ఓకే డబ్బులు లేవు నా దగ్గర, బట్ ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్. అర్థమైందా? నా దగ్గర డబ్బులు లేవు, కానీ నేను బిచ్చగాన్ని అయితే కాదు కదా. బిచ్చగాని కన్నా చాలా బెస్ట్ ఉన్నా.
నా నా నా. ఎందుకంటే ఎవరికన్నా బెస్ట్ నువ్వు? అడుక్కునే వాళ్ళకన్నా అయితే దేవుడు నాకు బాగానే చేశాడు కదా. నా 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 నా. డబ్బులు లేవు, వాళ్ళ పైకి వెళ్ళిపోయారు, వాళ్ళ దగ్గర అవి ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఆరోగ్యానికి రహస్యం అదే అండి. నీకు నువ్వు ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి. చాలా మందికి ఎంటికలు ఎందుకు ఊడిపోతాయి తెలుసా? చాలా మందికి బీపీ షుగర్ ఎందుకు వస్తుంది తెలుసా? చాలా మందికి ఇవన్నీ ఎందుకు వస్తాయి తెలుసా? వాళ్ళు ఆనందించారు, లైఫ్లో ఆనందం లేదు వాళ్ళకి, వారు సంతోషిస్తలేరు, వారు బట్టి వారు ఆనందించలేరు. ఒక మాట చెప్పాలా, కొందరు వాళ్ళని అసహించుకుంటారు. మిమ్మల్ని మీరు అసహించుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆల్రెడీ చచ్చిపోయినట్టే. మిమ్మల్ని మీరు ఎప్పుడు అసహించుకోవద్దు, మిమ్మల్ని మీరు ఎప్పుడు మంచిగా చూడాలి. మీకు మీరే రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు పక్కవాడు అస్సలు రెస్పెక్ట్ ఇవ్వడు. అర్థమైందా? మీకు మీరు రెస్పెక్ట్ ఇవ్వకుంటే పక్కవాడు అస్సలు రెస్పెక్ట్ ఇవ్వడు. అందుకనే నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకో, నీకు నువ్వు బాగుగా ఉండు, నీకు నువ్వు ఆనందించు, పక్కవారు ఆనందిస్తారు. కొంతమంది ఎలా తెలుసా, వీరు ఆనందించారు, ఉన్నోని ఆనందం కూడా తీసేస్తారు, వాడిని కూడా ట్రాకులు తీసుకొచ్చేసుకుంటారు. మనం ఆనందించాలి, ఇతరులకు ఆనందంలో నడిపించాలి. ఆమేన్. సో ఇట్ ఈస్ ఎ డిసిషన్. దయచేసి రండి, ప్రార్థన చేద్దాం, ఆయన యందు విశ్వాసం ఉంచండి, దేవుడు స్వస్థత ఇస్తాడు. ఎక్కడ మీకు నొప్పి ఉంటే అక్కడ చేయి పెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి, ఆశ్చర్యకరుడా మీకు స్తుతులు చెల్లజేస్తున్నాము తండ్రి. మీరు ప్రభా సర్వశక్తి గల దేవుడు తండ్రి, మీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ప్రభా నన్ను బాగు చేయండి అని అడిగితే మీరు స్వస్థపరిచే దేవుడు, అద్భుతము చేసే దేవుడు నాయన. నీకు వందనాలు. మీరు మాకు వాగ్దానం చేశారు, మీరు పొందిన గాయాల చేత మాకు స్వస్థత అని మీరు వాగ్దానం చేశారు. యెషయా గ్రంథము 53:5 మీరు వాగ్దానం చేసిన ప్రకారం అయ్యా స్వస్థత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. టీవీ ముందు కూర్చొని ప్రభా ఒక్కొక్కరు ఒక్కొక్క వేదనతో, ఒక్కొక్కరు ఒక్కొక్క బాధతో అయ్యా బాధపడుతూ స్వస్థత కొరకు లేక అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నారు. కొందరు హాస్పిటల్లో, కొందరు జైల్లో ప్రభా, కొందరు ప్రభా భయంకరంగా ఇంట్లో కొన్ని రోజుల నుంచి మంచంపై పడి దేవా నన్ను బాగు చెయ్యండి అని అడుగుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు తండ్రి. అయ్యా వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు చూసే దేవుడు నాయన, మీరు ముట్టే దేవుడు, మీరు బాగు చేసే దేవుడు. ఒక్కసారి చూడండి, ముట్టండి, బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు మాకిచ్చిన అధికారం, రోగములను గద్దించమని చెప్పారు నాయన. యేసు నామములో క్యాన్సర్ రోగాన్ని యేసు క్రీస్తు నామములో ఇప్పుడే గద్దిస్తున్నాను. లంగ్స్ లో ప్రాబ్లం ని యేసు నామములో ప్రభా ఆ రోగాన్ని గద్దిస్తున్నాను. ఇప్పుడే వారికి స్వస్థత వచ్చును గాక. కడుపులో ఉన్న ప్రభా నొప్పిని అయ్యా యేసు నామములో ఇప్పుడే నీ బిడ్డలకి విడుదల దయచేయండి. బ్యాక్ పెయిన్ అయినా నడుములో ఉన్న అయ్యా తండ్రి ఆ నడుము పట్టేసి అయ్యా వంగిపోయి ప్రభా అయ్యా లేవలేని స్థితిలో ఉన్న ఆ నడుమును ఇప్పుడే మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు తండ్రి. యేసు ప్రభా నీ స్వస్థత కార్యాలు, నీ అద్భుతము ఆ వారి శరీరంలో ఈ క్షణంలోనే ఇప్పుడే వారి జీవితంకి వచ్చును గాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఇంట్లో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా తండ్రి అయ్యా సాతాను చేత అయ్యా కప్పబడి అయ్యా తండ్రి పట్టబడి అయ్యా వేదనతో ఉన్న కుటుంబాలని ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. యేసు క్రీస్తు నామములో లాంటి కుటుంబాలను ఇప్పుడే ప్రభా యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆ సాతాను శక్తులను గద్దిస్తున్నాము రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఆశతో అయ్యా ఉన్నారు, కానీ ఎదగలేని స్థితిలో ఉన్నారు. ప్రార్థన చేయాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. వాక్యం చదవాలనుకుంటున్నారు కానీ చదవలేకపోతున్నారు. వారికి ప్రభా నీ శక్తిని దయచేయండి నాయన. ఆ సాతాన్ని జయించటకు ప్రభా ఆ పరిస్థితులను జయించే శక్తి నీ బిడ్డలకు దయచేయండి. థ్యాంక్ యూ దేవా. ముట్టారు, మీ బిడ్డలకి సమాధానం ఇచ్చారు, అద్భుతం ఇచ్చారు. నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో మంది ప్రభా సాక్ష్యాలు చెబుతున్నారు, ఇప్పుడే స్వస్థత పొందుకుంటున్నారని నమ్ముతున్నాను తండ్రి. నీకు వందనాలు తెలియజేస్తూ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్మల్ని దర్శించాడు, దేవుడు మిమ్మల్ని దర్శించాడు. మీరు ఇప్పుడు చూసుకోండి, మీ పరిస్థితి ఇంతకు ముందు ఉన్నట్టు ఇప్పుడు ఉండదు. ఎందుకంటే ప్రభు మిమ్మల్ని తాకాడు, మన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకంటే మీకు ఆయన పట్ల విశ్వాసం ఉంది కాబట్టి ఆ స్వస్థత, ఆ అద్భుతం మీరు పొందుకున్నారు. వెంటనే మీరు మాకు ఫోన్ చేసి తెలియచేయండి, మేము మీతో కలిసి సంతోషించి ఆనందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దేవుని బిడ్డలారా, బుక్స్ అండ్ డివిడీస్, మెసేజెస్
డివిడీస్ ఉన్నాయి. ప్లీజ్ మీరు ఆర్డర్ చేయండి, మీరు చదవండి, వినండి, దేవుని ఆశీర్వాదం. కొందరు మీ బలహీనతను అడ్డం పెట్టుకొని కొందరు ఇలా మాట్లాడవచ్చు, మీరు మా టీవీ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేస్తే మీకు స్వస్థత జరుగుతుంది, లేక మ్యారేజెస్ అవుతాయి, లేక ఉద్యోగాలు వస్తాయి, కుటుంబంలో నెమ్మది ఉంటుంది అని ఒకవేళ ఎవరైనా చెబితే నమ్మకూడదు. ఎందుకంటే డబ్బులు ఇస్తే దేవుడు నెమ్మది ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, మ్యారేజెస్ అవుతాయని బైబిల్లో ఎక్కడా లేదండి. యేసు ప్రభుని నమ్ముకొని ఆయన మార్గంలో నడుస్తుంటే, ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటే అప్పుడు అద్భుతం జరుగుతుంది. కానీ నా టీవీ ప్రోగ్రాంకి మీరు స్పాన్సర్ చేస్తే అద్భుతము జరుగుతుందనేది సరి అనేది కాదు. అందుచేత దేవుని బిడ్డారా, యేసుని నమ్మండి, ఆయన వాక్యాన్ని నమ్మండి, జీవితాన్ని మార్చుకోండి. ప్రభువా నన్ను బాగు చేయండి అని అడగండి. లేక నా సిచ్యువేషన్స్ ని మార్చు ప్రభువా, నా పరిస్థితి బాగులేదు నైనా, నా పరిస్థితిని బాగు చేయని మీరు అడగండి. దేవుడు బాగు చేస్తాడు.